డాక్టర్ బివి పట్టాభిరామ్ ఆత్మకథ జీవితం ఒక ఉత్సవం అనే టైటిల్తో రీసెంట్గా యునెస్కో సంస్థ ప్రచురించింది. నా బతుకు కథ అనేది ఈ పుస్తకానికి ఉపశీర్షిక. పట్టాభిరామ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక మ్యూజిషియన్గా, హిప్నటిస్ట్గా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా, కౌన్సిలర్గా, బహుగ్రంథకర్తగా బాగా ప్రసిద్ధులు. ఆయన జీవితము నల్లేరు మీద బండిలాగా ఏమీ సాగలేదు. చాలా బాల్యంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మొత్తం 15 మంది కుటుంబ సభ్యుల్లో ఒకడిగా ఆయన పెరిగారు. ఆ ఉమ్మడి కుటుంబ పునాదులు ఆయన వ్యక్తిత్వాన్ని మలచడంలో చాలా మంచి పాత్రనే పోషించాయి. అయితే చిన్నతనాల్లో ఆయనకి ఎదురైన ఒక శారీరక సమస్య, అది ఆత్మ న్యూనతకు దారితీసింది. నువ్వు ఇంకా దేనికి పనికిరావు అని ఒక ఈసడింపుకి గురయ్యి ఆత్మహత్యే శరణ్యం అనుకున్న దశలో ఆయన తన జీవితాన్ని మలుపు తీసుకున్నారు, మార్చుకున్నారు. ఎఫ్సిఐలో కొంతకాలం పట్టాభిరామ్ ఉద్యోగం చేశారు. అయితే ఆ ఉద్యోగంలో సంతృప్తి చెందక తన సొంత బాటను వేసుకోవాలనే క్రమంలో హైదరాబాద్కి వచ్చారు. ఆయన మ్యాజిక్ విద్యలో బాగా శిక్షణ తీసుకున్నారు, ఒడుపులు నేర్చుకున్నారు. ఆ మ్యాజిక్ విద్యని తెలుగు రాష్ట్రాల్లో పాపులరైజ్ చేయడంలో వందల వేల ప్రదర్శనలు ఇచ్చారు. దాంట్లో బాగా అగ్రగణ్య పాత్ర పోషించారు. తాను నడవటమే కాకుండా మ్యూజిషియన్గా ఈ రంగంలో ఆసక్తి ఉన్న శిష్యులు అనేక మందిని తీర్చిదిద్దారు. ఇప్పుడు ప్రసిద్ధులైన అనేక మంది మ్యూజిషియన్స్ ఒకప్పుడు పట్టాభిరామ్ గారి దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళే. మ్యాజిక్కి ఏదో కేవలము వినోద ప్రదర్శనకే పరిమితం చేయకుండా సామాజిక స్పృహతో సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను కూడా మ్యాజిక్ ద్వారా తొలగించే ప్రయత్నం చేశారు. ఇంకా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో బాణామతి వంటి మూఢనమ్మకాలు బాగా వేళ్ళనుకుని ఉన్న టైంలో ఆయన అక్కడికి వెళ్ళి ప్రజల్ని తన కళ ద్వారా చైతన్యపరచడంలో శ్లాఘనీయమైన కృషి చేశారు. దాంతోపాటు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ₹2 కిలో బియ్యం పథకం వంటి అనేక స్కీమ్స్ని ప్రజల్లోకి చాలా వినూత్న పంథాలో తీసుకువెళ్ళటంలో కూడా పట్టాభిరాము చాలా ప్రయోగాలు చేశారు. అలా మ్యాజిక్ షోలకి ఇవాళ ఇంత ప్రాచుర్యం పొందాయంటే పట్టాభిరాము గారు పోసిన నారు నీరే మనకి కారణమని చెప్పుకోవచ్చు. ఆయనలో మరొక పాత్ర ఏమిటంటే కౌన్సిలర్ పాత్ర. ఫ్యామిలీ రిలేషన్స్ బాగా విచ్ఛిన్నమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు పెరుగుతున్నాయి. మరొక పక్క విద్యార్థులు చదువుల్లో చాలా ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు. ర్యాంకుల వెంపర్లాటలో ఇటు తల్లిదండ్రులు, అటు కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళ మీద ఒత్తిడిని పెంచేస్తూ ఉంటే దాన్ని తట్టుకునే పరిస్థితులు లేక చాలామంది ఆత్మహత్యాయత్నాలకు చేస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇది జటిలమైన సమస్య మీద విద్యార్థులని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ధైర్యం నింపి మళ్ళీ ఒక సరైన బాటలోకి మలచటంలో పట్టాభిరామ్ గారు గట్టి కృషి చేస్తూ వస్తున్నారు. అట్లాగే ఆయన హిప్నాటిజం చేయడంలో కూడా హిప్నాటిజంలో కూడా చాలా ప్రదర్శనలు నిర్వహించారు ఆయన. అలాగే యూత్కి పనికొచ్చేటువంటి చాలా పుస్తకాలని ఆయన వెలువరించారు. వాటిల్లో అత్యధిక భాగము యునెస్కో సంస్థే ప్రచురించింది. పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి వంటి అనేక పుస్తకాల్ని యూత్ కోసము రాశారు పట్టాభిరామ్ గారు. ఇలా విభిన్నమైన పాత్రల్ని పోషిస్తున్నటువంటి పట్టాభిరామ్ గారి జీవిత కథని చాలా చిన్న చిన్న అధ్యాయాల్లో అందించారు, ఆసక్తిగా మలిచారు. మొదలు పెడితే చివరిదాకా కూడా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఎక్కడా కూడా ఇది పక్కన పెట్టాలని అనిపించదు. సీనియర్ జర్నలిస్టు జి వల్లీశ్వరి గారు ఈ పుస్తకానికి రచనా సహకారాన్ని అందించారు. మామూలుగా ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న టెక్నాలజీలో 1 minute to 2 minutes మించి ఎవరు సస్టైన్ చేయలేకపోతున్నారు. షార్ట్ వీడియోస్కి బాగా పాపులర్ వ్యూవర్షిప్ ఉన్నటువంటి ఈ రోజుల్లో పెద్ద పెద్ద సుదీర్ఘమైన అధ్యాయాలను పాఠకులు కూడా చదవరు అన్నటువంటి ఒక ఉద్దేశంతో జీవితంలో ఉన్న ఘట్టాలను కొన్ని తీసుకుని చిన్న చిన్న అధ్యాయాల్లో 1.5 పేజీల 2 పేజీల అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క అధ్యాయంగా మలుచుకుంటూ దాన్ని కూడా ఆసక్తిగా మొదలుపెట్టి ఆసక్తిగా చివరిదాకా కూడా చదివించే రీతిలో మలిచారు ఈ పుస్తకాన్ని. అట్లాగే ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ కూడా ఆయా సందర్భాల్లో ఫోటోల్ని కూడా అమర్చుకుంటూ వచ్చారు. అర్ధాంగి, పట్టాభిరామ్ గారి అర్ధాంగి జయ గారితో ఇంటర్వ్యూ ఒకటి ఈ పుస్తకానికి హైలైట్ అని చెప్పచ్చు. పట్టాభిరామ్ గారిని ఆవిడ జీవన సహచరిగా సన్నిహితంగా చూస్తూ వస్తున్నారు. ఆయన మనస్తత్వంలోని విశేషాలన్నీ కూడా ఆవిడ షేర్ చేసుకున్నారు. చివరిలో అనుబంధంలో మిత్రుల మాటలు అని ఐఏఎస్ అధికారి కేవి రమణ గారు, చొక్కాపు వెంకటరమణ, సినీ టీవీ నటులు సుబ్బరాయ శర్మ గారు వంటి ఒక 9-10 మంది ప్రముఖులు పట్టాభిరామ్ గారితో ఉన్న తమ అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. అలాగే నాలోని నేను అనే తన అంతరంగ కథనాన్ని విడమర్చి చెప్పే ఒక అధ్యాయం కూడా ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. ఏదైనా ఒక బతుకుబాటలో ఒక ప్రతికూల పరిస్థితుల నుంచి పట్టాభిరామ్ ఎలా తయారయ్యాడు అని తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ పుస్తకం తప్పనిసరిగా చదవచ్చు. 340 పేజీల ఈ పుస్తకం వెల $250 నిర్ణయించారు. మంచి 70 GSM న్యాచురల్ షేడ్ పేపర్ మీద చాలా క్వాలిటీ ప్రింటింగ్తో ఈ పుస్తకం వెలువడింది. వ్యక్తిత్వ వికాస అంశంలోనూ అట్లాగే మ్యాజిక్ కళలో ప్రవేశం ఉన్నవాళ్ళు కూడా ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవదగ్గ పుస్తకం అని చెప్పి నేను భావిస్తున్నాను.